నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలవరం. పుట్టి మునుగుతోందనే అభిప్రాయానికి నేతలు వచ్చారని శ్రేణుల్లో ఆందోళన. ఒకటి రెండు రోజుల్లో సమన్వయకర్తల జాబితా. బాలినేనికి మళ్లీ ఒంగోలు సీటు ఖరారు. ఎంపీ భరత్కు రాజమండ్రి అర్బన్లో అవకాశం. ప్రజాపాలన కార్యక్రమం తొలి రోజు దరఖాస్తుల వెల్లువ. 7,46,000 వచ్చినట్లు అధికారుల వెల్లడి. కొరత లేకుండా చూడాలన్న సీఎస్. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు మంత్రుల బృందం. రీడిజైన్ సహా అన్ని అంశాలపై అధ్యయనం. ఇంజనీర్లు, గుత్తేదారులతో చర్చ. వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం. సిఐఎస్ఎఫ్ అధిపతిగా తొలిసారి మహిళా అధికారి. రాజస్థాన్ ఐపీఎస్ నీనా సింగ్ను నియమించిన కేంద్రం. సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి. రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆలౌట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ టీమ్మేట్స్ చేతులెత్తేస్తున్నారు. ఓవైపు వైనాట్ 175 అని కెప్టెన్ సవాళ్లు విసురుతూ ఉంటే, మిగతా ఆటగాళ్లు మ్యాచ్ మొదలు కాకుండానే రిటైర్డ్ హార్ట్ ప్రకటిస్తున్నారు. 81,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే రేస్ నుంచి తప్పుకోగా, జగన్ సొంత మనిషిగా ముద్రపడిన మరో ఎమ్మెల్యే కూడా సైడ్ అయిపోయారు. ఒక ఎమ్మెల్సీ అయితే ఏకంగా 4 ఏళ్లు పదవీ కాలాన్ని వదులుకుని జగన్కు దండం పెట్టేశారు. జగన్పై ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందా? వైకాపా పుట్టి మునుగుతోందనే భావనకొచ్చేశారా? ఇంతకీ వైకాపాలో ఏం జరుగుతోందనే చర్చ జోరందుకుంది. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను. ఈ రోజుటి వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు. మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు. అన్నా రాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే, ఎవరెవరి అయితే బర్త్డేలు అన్ని చేస్తారు. ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు. ఎందుకంటే కులాల ప్రస్తావన ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు. మేము ఎంతో ఒకవేళ వ్యాపార కులస్తుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాగా అనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 81,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచి జగన్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీ నెలకొల్పిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. వైకాపాలో పెత్తనం చెలాయిస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గ నేతలు తనను ఇబ్బందులు పెడుతున్నారన్నది ఆయన ఆవేదన. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ అభివృద్ధి చేయలేకపోయానని సన్నిహితుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో పలుచనవటం కన్నా పోటీ నుంచి తప్పుకోవడమే మేలని అన్నా రాంబాబు భావించినట్లు చర్చ జరుగుతోంది. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మరో 4 ఏళ్లు మండలి సభ్యత్వం ఉన్నా లెక్క చేయకుండా వైకాపాకు వీడ్కోలు పలికారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేసిన వంశీకృష్ణ సొమ్ములు బాగానే పోగొట్టుకున్నారట. బీసీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకునే జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన వంశీని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్కు దించేశారు. విశాఖ మేయర్ పదవి ఇస్తామంటూ నమ్మించి కార్పొరేటర్గా పోటీ చేయించారు. గెలిచాక మేయర్ పదవి ఇవ్వలేదు. అదేంటని అడుగుదామని ప్రయత్నించిన వంశీకి జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. వంశీకృష్ణ కోరుకుంటున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానం లేకుండా చేసి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోమన్నారు. కనీసం 2024లోనైనా టికెట్ ఇవ్వాలని వంశీ కోరుతుంటే వైకాపా పెద్దలు ఆ స్థానాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పగించారు. ఇప్పటికే విశాఖ మేయర్ వెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయనిర్మల గ్రూపులు వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు వారికి ఎంపీ కూడా జతకలిశారు. వాటన్నింటినీ భరిస్తూ నెట్టుకొచ్చిన వంశీ విశాఖలో వైకాపా పెద్దల అరాచకాలపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపాలో ఇంకా కొనసాగితే పార్టీతో పాటు తాను, అనుచరులు నిండా మునిగిపోవాల్సిందేననే ఆందోళనతోనే వంశీ వైకాపాను వీడారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డైతే వైకాపాతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు జగన్ కంటే తెదేపాను ఇరుకున పెట్టేందుకు ఆర్కేనే ఎక్కువ పనిచేశారు. వైకాపా అధికారంలోకొచ్చాక కూడా చంద్రబాబుపై లేనిపోని కేసులు మోపి న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తూ ఒక రకంగా వేధింపులకు గురిచేశారు.
ఇవన్నీ జగన్ కళ్లల్లో ఆనందం కోసమే చేస్తూ వచ్చారు ఆర్కే. చివరకు అమరావతి రాజధానిని జగన్ నాశనం చేస్తున్నా ఎదురు తిరగకుండా భరిస్తూనే వచ్చారు. ఆర్కేను మంత్రివర్గంలోకి తీసుకోకుండా జగన్ మాట తప్పినా ఆయనెప్పుడూ అడగలేదు. మరో 4 నెలలు పదవీకాలం ఉన్నప్పటికీ ఆర్కే వదిలేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను జగన్ ఎడాపెడా మార్చేస్తున్న విధానం చూశాక ఆర్కే ఇక వైకాపా పరిస్థితి కష్టమేననే అంచనాకు వచ్చి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు ఎందుకు వైకాపాను వీడుతున్నారు? ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్న అధికారాన్ని కూడా త్యజించి వెళుతున్నారంటే వైకాపా పూర్తిగా మునిగిపోతున్న పడవ అని వారు భావిస్తున్నారా? అక్కడే ఉండి మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వైకాపా వర్గాల నుంచే వస్తోంది. వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఎదురుగాలి తప్పదనే అంచనాతో అధికార పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకుని పనిచేయాల్సి వస్తోందని వైకాపా ఎంపీ మోపిదేవి వెంకట్రమణ బాహాటంగానే ప్రకటించారు. ఇవన్నీ రాష్ట్రంలో వైకాపా ప్రతికూల పవనాలకు నిదర్శనమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్పై పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుర్తించి ఆదరించినా జగన్ మాత్రం తనను ఎన్నడూ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన బీసీ సాధికార సభలో పార్థసారథి తన అసహనాన్ని బయటపెట్టారు. ఈ సమయంలో వేదికపై ఉన్న మంత్రి జోగి రమేష్ రుసరుసలాడుతూ సభ నుంచి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా వినకుండా అక్కడి నుంచి నిష్క్రమించారు. అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టికెట్ మంత్రి అంబటి రాంబాబుకు ఇవ్వొద్దంటూ వైకాపా నాయకులు తాడేపల్లిలోని ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపారు. ఇటీవలి వరకు స్థానికంగానే అసమ్మతిని తెలియజేసిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు ఏకంగా అధిష్టానం వద్ద తమ గళాన్ని వినిపించారు. నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సహా సుమారు 50 మంది నాయకులు విజయసాయిరెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అంబటికి కాకుండా సత్తెనపల్లి సీటు వేరెవరికైనా ఇవ్వాలని, తాము కలిసికట్టుగా పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డికి చెప్పారు. గడప గడపకు కార్యక్రమంలోనూ తమను ఇంట్లోనే గృహ చేసి అంబటి రాంబాబు ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పూర్తయిన వైకాపా సమన్వయకర్తల జాబితాను శుక్ర లేదా శనివారాల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కడప జిల్లాల సమన్వయకర్తల పేర్లను వెల్లడించనున్నారు. మొత్తం 62 స్థానాల ఇన్ఛార్జీల్లో మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు క్రికెటర్ అంబటి రాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎంపీ గోరంట్ల మాధవ్, వినుగొండ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. రాయుడిని పార్టీలో చేర్చుకున్న జగన్ గుంటూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. మైలవరం నుంచే పోటీ చేయాలని వసంత కృష్ణప్రసాద్ను ఆదేశించారని తెలిసింది. మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సీఎంతో సమావేశం తర్వాత మార్గాని భరత్ చెప్పారు. ఒంగోలు నుంచి తనకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు బాలినేని తెలిపారు. కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని తెచ్చుకుంటుంది. రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారంటున్నారు. నియోజకవర్గం మారుతుందా? ఎందుకు మారుతుంది? నెల్లూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్. వైకాపా ఎమ్మెల్యేలతో దొంగ పని చేయించిన జగన్ను మార్చకుండా వారిని మాత్రమే మారిస్తే సరిపోతుందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇంకా 100 రోజులే మిగిలి ఉందని కుప్పం పర్యటనలో అన్నారు. గుడిపల్లిలో రైల్వే స్టేషన్ కూడలి నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు వైకాపా ఊరికో రౌడీని తయారు చేసిందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఓ కథ చెప్పిన చంద్రబాబు వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడాన్ని ఎద్దేవా చేశారు. బస్సు సౌకర్యం తీసేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని భరోసా ఇచ్చారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా, నేను పతివ్రత అయిపోతానంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలకు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వమని అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్దపీట. అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి తొలి రోజు భారీ స్పందన వచ్చింది. 5 గ్యారంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 7,46,414 దరఖాస్తులు అందాయి. పథకాల నిబంధనలపై అయోమయంతో కొంత గందరగోళం ఏర్పడింది. యంత్రాంగం నుంచి సరైన సమాచారం రాక పలు ప్రాంతాల్లో దరఖాస్తులు బయట కొనుగోలు చేశారు. మొదటి రోజు సదస్సులు విజయవంతం అయ్యాయన్న సీఎస్ దరఖాస్తులు ఉచితంగా ఇస్తామని, బయట అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన సదస్సులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. గురువారం 2,050 పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లోని 2,010 వార్డుల్లో సదస్సులు జరిగాయి. మొత్తం 17,24,557 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా 7,46,414 దరఖాస్తులొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీలో 1,98,000, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2,59,694 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,358 వార్డు సభలు నిర్వహించారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగరపాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, పోచారంలో ప్రజా సదస్సులను పురపాలక శాఖ డైరెక్టర్ హరిచందన పరిశీలించారు. గ్రేటర్ పరిధిలో కొన్ని చోట్ల దరఖాస్తులు అందక ఉదయం నుంచే ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇంటర్నెట్, జెరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తులు కొనుగోలు చేశారు. ఒక్కో ఫారాన్ని 30 నుంచి 100 రూపాయల వరకు అమ్మారు. పథకాల నిబంధనలపై దరఖాస్తుదారుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే లబ్ధి పొందుతున్న పథకాలకు మళ్లీ దరఖాస్తు చెయ్యాలా వద్దా? కుటుంబం అంతా ఒకే దరఖాస్తు చెయ్యాలా? ఒక్కో పథకానికి ఒక్కొక్కరు వేర్వేరుగా దరఖాస్తు చెయ్యాలనే అనుమానాలు ఎక్కువగా ప్రజల్లో కనిపించాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో అధికారి ఒక్కో తీరుగా వివరించడం కొంత గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే పింఛన్లు పొందుతున్నవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతు భరోసా కోసం మాత్రం మళ్లీ దరఖాస్తు చెయ్యాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. మరోవైపు మొదటి రోజు ప్రజాపాలన సదస్సులు విజయవంతమయ్యాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి భారీ ఆదరణ లభించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె ప్రతి కేంద్రంలోనూ సరిపడినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఫారాలెవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబరివ్వాలని, ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై సమీక్షించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ మేడిగడ్డ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకోనున్న మంత్రులు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వీక్షిస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం నిర్మాణంతో కలిగిన లాభ నష్టాలు పవర్ పాయింట్ ద్వారా వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ వివరాలను వెల్లడిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తారు. అనంతరం నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారితో సమావేశమై చర్చిస్తారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా నిర్మించిన వ్యూహం చిత్ర ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు.
ఉదయం 11:45 నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా వాదనలు ఆలకించిన న్యాయమూర్తి రాత్రి 11:30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదని పిటిషనర్ తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ, గౌరవ ప్రతిష్టలతో జీవించే హక్కు మధ్య సమతుల్యతను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ వాదనలను పరిధిలోకి తీసుకున్న హైకోర్టు వచ్చే నెల 11 వరకు సినిమా విడుదలను నిలుపుదల చేసింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోకేష్ సిఆర్పీసీ సెక్షన్ 41A నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై అరెస్టు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఏసీబీ కోర్టులో సిఐడి ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ నిందితుడిగా ఉన్నారని, తాము జారీ చేసిన షరతులకు లోబడి వ్యవహరించడంలో విఫలమయ్యారని అందులో పేర్కొంది. సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించినందున అరెస్టుకు కోర్టు అనుమతి కోరుతున్నట్లు పేర్కొంది. సిఐడి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం లోకేష్కు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులకు సరైన సౌకర్యాలు లేవని, వైద్యులకు క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ కోరారు. ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలకు సొంత ఖర్చులతోనే వైద్యులు క్షేత్రస్థాయికి వెళ్లే పరిస్థితి ఉందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పీహెచ్సీలో ఉండే వైద్యులకు నివాస వసతి కల్పించాలని కోరారు. సీఎం జగన్ను కలిసి సమస్యలను విన్నవిస్తామని, సమస్యలను పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే ఒక యాక్చువల్గా 5 ఇయర్స్కి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డాక్టర్స్ అందరూ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక సింగిల్ విండో అంటే 5 ఇయర్స్కి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రెస్ట్ ఆఫ్ 4.5 ఇయర్స్ కొంచెం ప్రాక్టీస్ బాగా చేసుకోవచ్చు. టీచర్స్ లాగే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పాలకపక్షంలో ఉంటే మనకు అట్లీస్ట్ ఆ పాలసీలు, హెల్త్ పాలసీలు కానీ ప్రజలకి ఆ సర్వీసెస్ ఇవ్వడంలో కానీ డెఫినెట్గా వీళ్ళుంటే మెరుగైన సర్వీసెస్ వస్తాయి. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ చీఫ్గా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా 1989 ఐపీఎస్ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన నీనా సింగ్ను కేంద్రం నియమించింది. అంతకుముందు ఆమె పౌర హక్కులు, మానవ అక్రమ రవాణా విభాగానికి డీజీగా పనిచేశారు. రాజస్థాన్ డీజీపీ పదవి చేపట్టిన తొలి మహిళగా కూడా నీనా సింగ్ గతంలో చరిత్ర సృష్టించారు. నీనా సింగ్ సొంత రాష్ట్రం బీహార్ కాగా పట్నా మహిళా కళాశాల, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. 6 ఏళ్లు సీబీఐలో పనిచేసిన ఆమె దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య, జియాఖాన్ ఆత్మహత్య కేసులను పర్యవేక్షించారు. మరోవైపు ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ ఐటీబీపీకి అధిపతిగా వ్యవహరిస్తున్న అనీష్ దయాల్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయానికి రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరు పెట్టాలని నిర్ణయించింది. మహర్షి వాల్మీకి అయోధ్య ధామం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విమానాశ్రయం తొలిదశ నిర్మాణ పనులకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టెర్మినల్ 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టెర్మినల్ ముఖభాగం రామమందిర నమూనాను పోలి ఉంటుంది. లోపలి గోడలపై స్థానిక కళలు, ఆధ్యాత్మిక చిత్రాలు, రాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్స్తో అలంకరించారు. విమానాశ్రయ ప్రారంభంతో పాటు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. 2180 కోట్లతో నిర్మించే గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్కు శంకుస్థాపన చేయనున్నారు. 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు. రామమందిరానికి చేరుకునేలా విస్తరించిన 4 రహదారులు రాంపథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామ జన్మభూమి పథ్లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య రామమందిరానికి భక్తుల కానుకలు భారీగా చేరుకుంటున్నాయి. భవ్యమైన రామమందిరంలో ఏర్పాటు చేసేందుకు తమిళనాడులో ఓ భక్తురాలు తయారు చేయించిన భారీ గుడిగంటను ఆలయ ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. 600 కిలోలకు పైగా బరువున్న ఈ గుడిగంటను అష్టధాతువుతో తయారు చేశారు. ఈ గంటపై జై శ్రీరామ్ అని ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.
దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్లో భారత్ జట్టు ఘోర పరాజయం పాలైంది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ను 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ జట్టు 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. డీన్ ఎల్గర్ 185 పరుగులతో సత్తా చాటగా డేవిడ్ బెండింగమ్ 56 పరుగులు, మార్క్ జాన్సన్ 84 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 2, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో 163 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు మినహా ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ సహా 3 బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు.